సహాయపడతాయి. ఇది పరిశోధనలో కూడా తేలింది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తమలపాకులు శరీరంలో ఇన్సులిన్ తాలూకు సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడతాయి. దీనివల్ల కణాలు గ్లూకోజ్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతాయి. తాజా తమలపాకుల్ని తీసుకొని బాగా కడిగి ఉదయం ఖాళీ కడుపుతోటి 2 లేదా 3 ఆకుల్ని నమిలి తినేయచ్చు. లేకపోతే తమలపాకుల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి కూడా తీసుకోవచ్చు. 2 లేదా 3 ఆకుల్ని నీళ్ళలో మరిగించి ఆ నీటిని గోరువెచ్చగా ఉదయం తాగాలి. ఇక అతి ముఖ్యమైనది మెంతులు, అలాగే మెంతి పొడి. ఉదయం 1 స్పూను మెంతి పొడి, రాత్రి 1 స్పూను మెంతి పొడి నీటిలో కలుపుకొని తాగేయండి. లేదు ఈ మెంతుల్ని రాత్రిపూట నానబెట్టి నానేసినటువంటి మెంతుల్ని లోపలికి తీసుకుంటూ ఆ నీళ్ళు కూడా తాగాలి. కేవలం మెంతి పొడే కాకుండా ఈ మెంతులు 250 గ్రాములు అంటే దాదాపుగా దీన్ని ఒక పావు కిలో, అలాగే వాము 100 గ్రాములు, ఇంకా నల్ల జీలకర్ర కాలాజీర అంటారు 50 గ్రాములు తీసుకొని ఈ మూడింటిని విడివిడిగా దూరగా వేయించి చల్లారిన తర్వాత